హాయ్ హలో వెల్కమ్ టు 6 నేను మీ రచన. ఇప్పుడు రీసెంట్గా అయితే కొత్త ఫోన్ లాంచ్ చేశారు. ఆ ఫోన్ ఏంటంటే వివో T3X 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు దీని ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీని ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.72 ఫుల్ హెచ్డీతో డిస్ప్లేతో అయితే మనకు వస్తుంది. అలాగే 8mm థిక్నెస్తో అయితే ఈ ఫోన్ వస్తుంది. ఇక ప్రాసెసర్ గురించి తెలుసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 6 Gen 1. ఇక స్టోరేజ్ ఇంకా ర్యామ్ గురించి తెలుసుకున్నట్లయితే 6GB 8GB ర్యామ్ 128GBతో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక మనం ఎప్పుడైనా ఫోన్ తీసుకున్నప్పుడైతే కెమెరా అయితే ఫస్ట్ చూసుకుంటాం. సో బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇప్పటివరకు వివో ఫోన్స్ ఏ ఫోన్ అయినా కూడా చాలా బ్యాటరీ కెపాసిటీ అయితే తక్కువ ఇవ్వడం జరిగింది. 4800 అలాగే 5000 mAh బ్యాటరీ ఇలా ఇవ్వడం జరిగింది. హైలైట్ ఏంటంటే 6000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది విత్ 44 వాట్స్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇక 6000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఫోన్ కూడా చాలా వెయిట్ ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఫోన్ మాత్రం చాలా వెయిట్ తక్కువ ఉంది. ఆ ఫోన్ వెయిట్ చూసుకున్నట్లయితే 200 గ్రామ్స్ వెయిట్ అయితే వస్తుంది. అలాగే డ్యూయల్ సిమ్తో అయితే అవైలబిలిటీ ఉంది. ఆండ్రాయిడ్ వచ్చేసరికి 14 మీద అయితే వర్క్ చేస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ అయితే ఏం రాలేదు ఇప్పుడు. సో ఇందులో మనకి కాల్ రికార్డింగ్స్ ఆప్షన్ కూడా ఉంది. ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఏ ఫోన్ మాట్లాడినా కూడా మనము రికార్డ్ అవుతుంది అని అయితే ఒక ఆప్షన్ వస్తుంది వాళ్ళకి. సో ఈ దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం ఒకవేళ రికార్డ్ చేసుకున్నా కూడా వాళ్ళకి రికార్డ్ అవుతున్నది అని అయితే తెలీదు. అలాగే ఈ ఫోన్కి అయితే డ్యూయల్ స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 15,000 లోపే అయితే వస్తుంది. ఇక క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి కార్డ్స్ ఉపయోగించే వాళ్ళకైతే ఇంకా తక్కువకు వచ్చే అవకాశం కూడా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6.